నమో నారాయణాయ. ఈరోజు నేను మీ అందరికీ కూడా ఒక కొత్త గుడిని చూపించబోతున్నాను. అదే శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయం. ఈ సత్యనారాయణ స్వామి ఆలయం ముందే మనకి లక్ష్మీ గణపతి దర్శనమిస్తారు. ముందుగా గణపతిని దర్శించుకొని అలాగే లోపలికి వెళ్ళినట్టయితే మనకి సత్యనారాయణ స్వామి వారి దర్శనం కలుగుతుంది. ఇక్కడ విగ్రహాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఎందుకంటే ఇది పాలరాతితో చేసిన విగ్రహాలు. ఆల్మోస్ట్ నార్త్ సైడ్ ఉండేటట్టు ఈ విగ్రహాలనైతే ఇక్కడ ప్రతిష్ఠించారనమాట. అలానే మనం ఈ సత్యనారాయణ స్వామికి రైట్ సైడ్లో వెళ్ళినట్టయితే హనుమంతుల వారి దర్శనం కూడా అవుతుంది. హనుమంతుల వారి దర్శనం పక్కనే మనకి నాగదేవతలు ఒక పెద్ద వేప చెట్టు, రావి చెట్టు కింద దర్శనం ఇస్తాయి. సో అక్కడ కూడా మనం దర్శించుకుని కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే మనకి నవగ్రహాలు ఉన్నాయి. సో ఈ చుట్టుపక్కల చిన్న చిన్న గుళ్ళు అయితే కన్స్ట్రక్షన్లో ఉన్నాయండి. మనకి రాధాకృష్ణుల ఆలయం ఉంది, సాయిబాబా ఉన్నది, దత్తాత్రేయ స్వామి ఆలయం కూడా ఉన్నది. సో ఇవన్నీ కూడా అండర్ కన్స్ట్రక్షన్ అయితే ఉన్నాయి. ఇక్కడ దేవుడు ఉన్నారు అనడానికి నిదర్శనం ఈ గోమాత. మేము దండం పెట్టుకుని వెనక తిరిగి చూసే లోపల ఒక చిన్న గోవు అయితే ఆ దూడ లోపలికి వచ్చి వెంటనే హారతి అవ్వగానే దానంతట అదే బయటికి వెళ్ళిపోయింది. చూడడానికైతే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. సో మీకు ఈ చుట్టుపక్కల కూడా గోవులు కూడా కనపడతాయి. సో ఈ ప్రాంగణంలో ప్రత్యేకించి చెప్పుకోదగ్గ ఒక ఆలయం అయితే మా వైష్ణవదేవి ఆలయం. మనందరికీ తెలిసిన విషయమే, జమ్మూలో ఉన్న కట్రా దగ్గర ఉన్న వైష్ణవీదేవి ఆలయం ఒక గుహలో అయితే ఉన్నారు. సో అదేవిధంగా ఇక్కడ కూడా న్యాచురల్గా ఫామ్ అయిన గుహలో మనకి వైష్ణవి మాత ఆలయం ఉన్నదండి. అదే మనం ఇప్పుడు చూడబోతున్నాం. సో ఆల్మోస్ట్ ఇలానే కొంచెం ఇరుకిరుకుగా ఉంటుందండి. చూసినట్టయితే గుహ లోపలికి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ వినాయక స్వామి దర్శనం అయితే ఇస్తారు. అలానే ఎదురుగా చూసినట్టయితే అమ్మవారు కూడా దర్శనం ఇస్తారు. గుహ లోపలికి వెళ్లే కొద్దీ మనకి లలితా త్రిపుర సుందరి దర్శనం అయితే అవుతుందండి. పక్కనే శివలింగము, కాలభైరవ స్వామి దర్శనాలు కూడా అవుతాయి. సో ఈ గుడి విశిష్టత ఏంటి అంటే ఎగ్జాక్ట్లీ మనకి వైష్ణవదేవి కట్రా ఆలయంలో ఉన్నట్టే మనకి లక్ష్మి, సరస్వతి, మహాకాళి అమ్మవార్ల దర్శనం అయితే పిండి రూపంలోని, విగ్రహ రూపంలోని దర్శనం అయితే కలుగుతుందండి. సో మీరు ఈ గుహలో కానీ కూర్చుని ఒక 5 minutes మెడిటేషన్ చేసినట్టయితే కనుక మీరు చాలా పాజిటివ్ ఫీల్ అవుతారు. సో అందరూ తప్పకుండా ఈ గుడికి విచ్చేసి ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ కలగాలని నేను ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సర్వేజన సుఖినో భవంతు.